సాధారణంగా కరెంటు బిల్లులో మనం వాడిన యూనిట్ల ఛార్జీలు కాకుండా ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ ఛార్జీ, గ్రిడ్ ఛార్జీ ఇలా రకరకాల ఛార్జీలు ఉంటాయి. అసలు ఇవన్నీ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? మొదటిది, కరెంటు బిల్లులో వేసే కస్టమర్ ఛార్జీని సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. ఇది కేటగిరీల ఆధారంగా ఉంటుంది. కరెంటు వాడినా వాడకపోయినా డిస్కామ్లకు ఈ ఛార్జీ చెల్లించాల్సిందే. ఇక రెండవది సర్ ఛార్జీ. ఇది బిల్లులు ఆలస్యంగా కట్టే వారికి వేసే ఫైన్. బిల్లులు వచ్చిన 15 రోజుల్లోగా చెల్లించకపోతే సర్ ఛార్జీ వేస్తారు. రైతులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక మూడవది ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అంటే కరెంటుపై ట్యాక్స్. రైతులకు మినహా ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా దీనిని చెల్లించవలసిందే. ఈ పన్ను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అలాగే బిల్లు ఆలస్యంగా కట్టిన వారి నుంచి ఎలక్ట్రిసిటీ డ్యూటీపై వడ్డీ కూడా వసూలు చేస్తారు. దీన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఈడీ అంటారు. ఇక నాలుగవది గ్రిడ్ ఛార్జీ. ఇంట్లో సోలార్ నెట్ మీటరింగ్ పెట్టుకునే వారి నుంచి ఈ ఛార్జీని వసూలు చేస్తారు. ఇక ఐదవది ఎఫ్పిపిసిఏ ఛార్జెస్, ఫ్యూయల్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీ. కరెంటు ఉత్పత్తి చేసే బొగ్గు లేదా ఇంధన ధరలు పెరిగినప్పుడు ఆ సుంకాన్ని ఈ కేటగిరీలో చూపిస్తారు. ప్రతి 3 నెలలకోసారి ఎఫ్పిపిసిఏ ఛార్జీలను మారుస్తారు. ఇక ఆరవది ట్రూ అప్ ఛార్జీలు. విద్యుత్ సిబ్బందికిచ్చే జీతాలు, నష్టాలు, బొగ్గు కొనుగోలుతో పాటు ఇతర అవసరాల కోసం చేసే ఖర్చులకు ఈఆర్సీ ఆమోదం తెలుపుతుంది. ఆ ఖర్చు అంచనాలకు మించి ఉంటే ఆ వ్యయాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఇక మీటర్ ఆగిపోయినా, ముందు నెలలో బిల్లులు సరిగ్గా జనరేట్ కాకపోయినా ఆ ఛార్జీలను షార్ట్ ఫాల్ ఛార్జీల రూపంలో చూపిస్తారు. ఇవి కాకుండా వ్యాపారులు ఫ్యాక్టరీ నుంచి అర్బన్ సెస్, వాటర్ కన్సర్వేషన్ సెస్ పేరుతో ఈ ఛార్జీలను వసూలు చేస్తారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.